ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం లేబుల్ అనే కాంపోనెంట్ గురించి అయితే చూద్దాం. సో ఈ లేబుల్ అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి. సో లేబుల్ అంటే ఏం లేదనమాట, జస్ట్ టెస్ట్ అనమాట. మన యాప్ లో వచ్చేసి మనం ఏదో ఒక రకంగా టెస్ట్ అయితే యూస్ చేస్తాం ఖచ్చితంగా. సరే మనకి టెస్ట్ అనేది యూజ్ అవుతుంది కదా. సో ఆ టెస్ట్ అంటే మనం అక్కడ లేబుల్ అనేది అంటాం అనమాట. సో ఈ లేబుల్ ని ఇప్పుడు మనం ఎలా యూస్ చేయాలి, అలాగే దీని యొక్క ప్రాపర్టీస్ ఏంది, బ్లాక్స్ ఏంది అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేబుల్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి లేబుల్ యొక్క ప్రాపర్టీస్ చూడొచ్చు. లేబుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే చేంజ్ చేస్తాను చూడండి. దాని యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది మారిపోతుంది. అండ్ అలాగే లేబుల్ ని మనం క్లిక్ కూడా చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ క్లిక్కబుల్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసాం అనుకోండి, ఈ లేబుల్ అనేది ఒక బటన్ లాగా మనకైతే వర్క్ అవుద్ది అనమాట. సేమ్ బటన్ ఎలా క్లిక్ చేస్తామో లేబుల్ ని కూడా అలా క్లిక్ చేయొచ్చు అనమాట. ఈ క్లిక్కబుల్ అన్నదాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే. అండ్ ఫోంట్ బోల్డ్ అంటే మీకు తెలిసిందే, ఫోంట్ అనేది బోల్డ్ అవుతుంది అనమాట ఇట్లాగా. అండ్ అలాగే ఫోంట్ ఇటాలిక్ అంటే మనకి ఇలా కర్వ్ గా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోంట్ సైజ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 14 ఉంది కదా, 20 పెట్టా అనుకోండి, ఫోంట్ సైజ్ అని మనకి చేంజ్ అయిపోయింది. అలాగే ఫోంట్ టైప్ ఫేస్ అనమాట, అంటే మనకి డిఫరెంట్ ఫోంట్ స్టైల్స్ అయితే ఉంటాయి అనమాట ఇక్కడ వచ్చేసి. సో కావాలంటే మీరు ఆ ఫోంట్ స్టైల్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్ విడ్త్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను విడ్త్ అన్నది ఫుల్ ప్యారెంట్ పెట్టేస్తా. సో ఫుల్ ప్యారెంట్ అంటే ఏంటంటే ఈ చివరికి ఆ చివరికి టచ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు చూడొచ్చు ఫుల్ ప్యారెంట్ పెట్టా కదా, మనకి ఫుల్ గా వచ్చేసింది. అలాగే హైట్ కూడా ఫుల్ ప్యారెంట్ పెట్టేసాను అనుకోండి, ఫుల్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను నార్మల్ అయితే పెట్టేస్తాను, ఆటోమేటిక్ గా మనకి ఆటోమేటిక్ వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ అనమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏదైనా సరే ఇక్కడ ఎంటర్ చేస్తామో అదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను సబ్స్క్రైబ్ అని అయితే ఎంటర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి సబ్స్క్రైబ్ అని అయితే వస్తుంది అనమాట. సో ఇట్లా మనం అయితే టెస్ట్ అయితే ఇక్కడ ఏదైతే ఇస్తామో అది మన యాప్ లో అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ అలాగే మన టెస్ట్ అలైన్మెంట్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ అయితే ఉంది కదా, నేను సెంటర్ పెడితే సెంటర్ కి వస్తుంది అనమాట. కానీ మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే తెలియట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను నార్మల్ గా లెఫ్ట్ లో ఉంది కదా అలైన్మెంట్, లెఫ్ట్ పెట్టేసి విడ్త్ నేను ఫుల్ పెట్టాను అనుకోండి, ఫుల్ ప్యారెంట్, ఇప్పుడు మీకు తెలుస్తుంది తేడా. టెస్ట్ అలైన్మెంట్ లెఫ్ట్ లో ఉంది కాబట్టి అది లెఫ్ట్ లోగా వచ్చింది మనకి టెస్ట్ అన్నది. కానీ మనకి నార్మల్ గా ఉంటే టెస్ట్ అన్నది మిడిల్ లో ఉంటది. కానీ మనం లేబుల్ సైజ్ పెంచినప్పుడు మనకి అలైన్మెంట్ అన్నది చేంజ్ అయిపోద్ది అనమాట. కాబట్టి నేను ఇప్పుడు సెంటర్ పెడితే అది సెంటర్ కి వస్తుంది. ఇప్పుడు నేను విడ్త్ తగ్గించేసాను కూడా మనకి ఏ చేంజెస్ ఉండదు. కానీ మన టెస్ట్ అన్నది అలైన్మెంట్ అయితే మీరు కావాలంటే ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, సెంటర్ లెఫ్ట్ రైట్ అన్నది. అండ్ అలాగే టెస్ట్ కలర్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టెస్ట్ కలర్ అనేది వైట్ అయితే సెట్ చేస్తున్నాను అనమాట. అండ్ విజిబుల్ అనమాట. సో ఇది తీసేసాం అనుకోండి, మనకి లేబుల్ అన్నది కనిపిది అనమాట మన యాప్ లో. కానీ మనకి కాంపోనెంట్స్ లో అయితే లేబుల్ అయితే ఉంటది అనమాట, కానీ స్క్రీన్ మీద కనిపించదు అనమాట. అసలు ఇది దేనికి యూజ్ అవుతుంది, ఈ విజిబుల్ అన్నది మనకు కనిపిస్తేనే కదా యూజ్ అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను బటన్ తీసుకుంటా. సో బటన్ తీసుకొని ఇప్పుడు బ్లాక్స్ లోకి వెళ్ళి బటన్ 1, అప్పుడు లేబుల్ 1 లోకి వెళ్ళి లేబుల్ 1 లో విజిబుల్ అని ఉంది కదా, సో ఇదైతే దీనికి సెట్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చి లాజిక్ లో ట్రూ ఉంది కదా, సో ఈ ట్రూ అన్నది ఇక్కడ సెట్ చేసాను అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది, ఎప్పుడైతే మనం బటన్ ని క్లిక్ చేస్తామో అప్పుడు మనకి లేబుల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటి వాటి కోసం మనమైతే ఈ విజిబుల్ ని వాడుకోవచ్చు. మనం ఓన్లీ బ్లాక్స్ లోనే దీన్ని అయితే వాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే బటన్ ద్వారానే మనం విజిబుల్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది ఇట్లా యూస్ అవుద్ది అనమాట. అండ్ వచ్చేసి బ్లాక్స్ లోకి వెళ్ళి లేబుల్ యొక్క బ్లాక్స్ అయితే మీకు చూపిస్తాను చూడండి. సో లేబుల్ క్లిక్ అంటే మనకి లేబుల్ క్లిక్ చేస్తే మనం లేబుల్ కి అయితే క్లిక్కబుల్ అనేది పెట్టాం కదా, సేమ్ బటన్ లాగే మనం అయితే లేబుల్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ వచ్చేసి షాడో కావాలని సెట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ మన బటన్ కి ఎలా అయితే చేంజెస్ చేస్తాం, బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో సేమ్ అవే మనకి బ్లాక్స్ లో కూడా అయితే ఉంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో వీడియో అయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కి ఇంతవరకు సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.